అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు ట్రిపుల్ జర్నీ ఛానల్. మన ఛానల్లో లాస్ట్ 1 మంత్ బ్యాక్ మనము రియల్మీ ఎక్స్3 కోసం ఒక బ్యాక్ కేస్ కొన్నాము. అది KWINE కేస్ అనమాట. అది 1 మంత్ తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. 1 మంత్ తర్వాత కూడా క్వాలిటీలో ఏ ప్రాబ్లము లేదు, చాలా స్మూత్గా ఉంది. మనము ఎలా కావాలంటే అలా ప్రెస్ చేసి దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అప్పటికిప్పటికి క్వాలిటీలో 1 మంత్ తర్వాత ఏ ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం అంతా వచ్చేసి ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఈ రింగ్ ఏదైతే ఉందో వాటి కలర్ అయితే షేడ్ అయిపోయింది. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. దాని తర్వాత ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ వచ్చేసి మొత్తం ఎల్లోయిష్గా అయితే ఉన్నాయి. ఇది కూడా అలానే అవుతుంది. అది డస్ట్ అన్న అనుకోవచ్చు, లేకపోతే మొబైల్లో వచ్చే రేడియేషన్ వల్ల అయినా అయ్యి ఉండొచ్చు. మనము మొబైల్కి పెట్టి తీసేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనిపిస్తలేదు, అంటే టైట్గా ఉండడము అట్లా. రియల్మీ వాళ్ళు కేస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ కేస్ పాత కేస్ ఎలా ఉంది అన్నది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. లాస్ట్ వీడియోలో చూపించలేదు. ఇది వచ్చేసి రియల్మీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కేసు. ఇదైతే చాలా టైట్గా ఉంది. అసలు నేను ఇక్కడ ప్రెస్ తీయలేకపోతున్నాను. నేను ఇక్కడ ఎంత ప్రెస్ చేసినా కానీ అది ఓపెన్ అవ్వడం లేదు. ఇది చూడొచ్చు, చాలా ఈజీగా నేను ఓపెన్ చేయగలుగుతున్నాను. సో మనకు మొబైల్ మీద ఎటువంటి డ్యామేజ్ పడదు. ఈ రియల్మీ పాత కేసు వేయడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే, నాకు పైన ఉన్న స్క్రీన్ ఏదైతే ఉందో, అంటే మనం ట్యాంపర్ గ్లాస్ చేస్తాం కదా, ఆ ట్యాంపర్ గ్లాస్ను ఇది కేస్ తీసేటప్పుడు ట్యాంపర్ గ్లాస్ కూడా పైకి లేస్తుంది అనమాట. దానివల్ల ఎయిర్ బబుల్స్ వచ్చేస్తున్నాయి. అందుకే నేను ఇది తీసేసాను. మెయిన్గా ఈ కేసులో మెయిన్ మైనస్ పాయింట్ నాకు నచ్చింది ఏంటి అంటే, వీటికి దీంతో పాటు ఇలా ఇవ్వాల్సింది ఏదైతే ఉందో, మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏదైతే పోర్ట్ ఉందో ఆ పోర్ట్ దగ్గర క్యాప్ మాత్రం ఇలా ఇచ్చింటే కనుక చాలా బాగుంటుండే. అన్ని చోట్ల మామూలుగా ఇది 3.5mm జాక్ ఉంది కదా, అక్కడ కానీ స్పీకర్ గిల్ దగ్గర అయితే మనం ఇవ్వలేమనుకోండి. సో ఇదొక్కటే పెద్ద మైనస్ పాయింట్ లాగా అనిపించింది. మిగిలినవన్నీ నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఇంకోటి మేజర్గా ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసి, ఈ రింగ్ అన్నది చాలా లూజ్ అయిపోయింది. ఈ లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీకు మొబైల్ ఎప్పుడన్నా మీరు డెస్క్ మీద కానీ ఆఫీస్ దగ్గర ఇట్లా పెట్టి చూసుకునేటప్పుడు జారిపోతుంది అనమాట. సో స్టాండర్డ్గా నిలబడడం లేదు. ఈ రింగ్ అన్నది చాలా లూజ్ అయిపోయింది. ఇది ఒక మైనస్ పాయింట్. సో ఇది కింద పెట్టేసి మనము యూస్ చేసేటప్పుడు మనకు ఈ కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ కెమెరాస్ కూడా మనం కింద ఏం టచ్ అవ్వదన్నమాట హెడ్ మీద. సో మనకు కెమెరాస్ కూడా వాటి మీద గీతలు పడతాయి, లేకపోతే డస్ట్ అంటుకుంటుంది అన్న టెన్షన్ మనకు అవసరం లేదు. చూసారు కదా 1 మంత్ తర్వాత KWINE కేస్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.